ఎప్పుడో చెప్పారు, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయతత్వం, నరజాతి చరిత్ర మొత్తం దరిద్రుల్ని కాల్చుకు తినటం, బలవంతులు బలహీనులని బానిసలుగా చేయటం, ఇవే ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే అప్పుడు భూస్వాముల వల్ల జరిగితే ఇప్పుడు రాజకీయ నాయకుల వల్ల జరుగుతుంది. ఇప్పుడు కల్కటాలో జరిగిన ఘటన చెప్పడానికి నాకు సిగ్గుగా ఉన్నా సిగ్గు విడిచి మీ అందరికీ చెప్తున్నాను. మీ ద్వారా ఈ సమాజం అంతా కూడా ఒకసారి తలుచుకొని ఇది జరగటం మంచా చెడా అని ఆలోచించుకోవాలి. ఒక డ్యూటీ డాక్టర్ గారిని డ్యూటీ చేస్తున్న టైంలో అర్ధరాత్రి వారిని ఒక 20-30 మంది గూండాలు గ్యాంగ్ రేప్ చేశారు. అంటే డ్యూటీ డాక్టర్ గారు దేవాలయంగా భావించే వారి ఇల్లులాగా భావించే హాస్పిటల్లోనే గ్యాంగ్ రేప్ చేసి, ఆ గ్యాంగ్ రేప్ కూడా ఎట్లా చేశారంటే వాళ్ళ తన 2 కాళ్ళు ఒక గీతలాగా వచ్చినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఒళ్ళంతా రక్తమైంది, కళ్ళ గుడ్లలోకి ఒత్తి చంపేశారు. అంటే దీని అర్థం ఏంటంటే సమాజంలో రాక్షసులు పెరిగిపోతున్నారు, ఈ రాక్షసులకు వెన్నుదన్నుగా రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నారు. ఆ హత్య జరిగిన గంట సేపటికి తూతూ మంత్రంగా ఎవరో ఒకళ్ళని వీరే హంతకుడు అని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆ రోజు అక్కడున్న డాక్టర్లందరూ పీజీలందరూ ధర్నాకి వెళ్తే ఆ పీజీల మీద అక్కడున్న అధికార పార్టీకి సంబంధించిన
ఒక 1000 మంది గుండాలు కనపడ్డవాడిని కనపడ్డట్టు మీరు నోరు మూసుకుంటారా? ఇది సమాజంలో పైకెళ్లకుండా చూస్తారా? అంటే రాజకీయాలకు అహంకారం, అధికారం మా చేతిలో ఉంది కదా, వీళ్ళు డాక్టర్లే కదా, వీళ్ళు ఏం చేసినా కూడా మన కింద పడుంటారు, వీళ్ళలో ధైర్యం ఎక్కడిది, వీళ్ళు చావు చచ్చిపోయిందని అనుకుంటున్నట్టుంది. అందుకనే కనపడ్డ ప్రతి డాక్టర్ని కొట్టారు. ఆ డాక్టర్లు అయినా వారు వారి వెన్ను చూపకుండా వారు హాస్పిటల్లోకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఇది చూసిన కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ చేసిన మరుక్షణం మళ్ళీ కొన్ని వేల మంది ఆ హాస్పిటల్ మీద దాడి చేసి, అంటే అక్కడున్న సాక్ష్యాధారాలు ఎవరికి తెలియకూడదు అనే ఒకే ఒక ఆలోచనతోటి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా నాశనం చేశారు. దీనికి తోడు తగుదురమ్మా అని అక్కడున్న హెల్త్ మినిస్టరు, అక్కడ ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు 3 శాఖలు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉన్నాయో ఆ వ్యక్తి వచ్చి ధర్నా చేసి సిబిఐని ఏమంటుందంటే హంతకులని 2 రోజుల్లో ఉరిదీయండి అని ముఖ్యమంత్రిని అడుగుతుంది. అంటే మీరేమన్నా చేతులు కట్టేసుకొని కూర్చున్నారా? డాక్టర్లు ప్రాణాలు చంపితే ఒక గొర్రె పిల్లలు ప్రాణాలు చంపినట్టు అంత విలువ లేకుండా పోయినయ్యా అని నేను అనుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి డాక్టర్ కి, ఈ వీడియో చూస్తున్న ప్రతి మనిషికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఆ డాక్టర్ ని ఒక బాధితురాలుగా చూడకండి. ఆ డాక్టరు అక్కడ జరుగుతున్న అసమానతలను చెప్పే ఒక అరుణ క్రాంతిలాగా చూడండి. ఆ డాక్టర్ యొక్క అస్థికలు ప్రతి ఊర్లో మీ చుట్టూ ఉన్న సమాజానికి తెప్పేటట్టు చేయండి. అటువంటి అన్యాయం మళ్ళీ ఏ ఊర్లో జరగకుండా మీరందరూ చూసేటట్టు మీ చుట్టూ ఉన్న సమాజానికి తెలియజేయండి. ఆ డాక్టర్ బాధలని మీ ప్రతి గుండెలో ఆవాహన చేసుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులకు చెప్పండి, చూడండి ఇట్లాంటి రాక్షసులు, ఇట్లాంటి రాజకీయ నాయకులు మన సమాజంలో ఉన్నారు. మీరంతా పోరాడితే గాని మనం ఇట్లాంటి రాజకీయ నాయకుల నుంచి దూరం కాలేవు. అట్లాంటి రాజకీయ నాయకులు అక్కడే కాదు, అధికారం దురహంకారం ఉన్న రాజకీయ నాయకులు మన చుట్టుపక్కల ఉన్నారు. రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి, కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని బానిసలుగా చేసి ప్రజల్ని బండబూతులు తిట్టి ప్రజల్లో ఉన్న వర్గాలంతా నాశనం చేయడానికి కాదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులందరికీ హెచ్చరిస్తున్నాము, తస్మాత్ జాగ్రత్త. మీరు ప్రజాస్వామ్యం నడిపినంత వరకే ప్రజలందరూ మిమ్మల్ని హర్షిస్తారు. లేకపోతే మీరు అగ్నిగుండంలో మాడి మసైపోయినట్టు ప్రతి ఒక్కళ్ళు మసైపోతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. 9వ తారీఖు ఆర్జీ మెడికల్ కాలేజ్లో ఒక ట్రైనీ డాక్టర్పై రేప్ అండ్ మర్డర్ జరగడం అందరికీ తెలిసింది. ఇవాళ 9 నుంచి 10 రోజులు అవుతుంది. ఇవాళ కేసు జరిగి ఏమవుతుంది? కేసు జరిగిన తర్వాత కూడా వరంగల్లో, వెస్ట్ బెంగాల్లో, కలకత్తాలో దాదాపు 6,000 మంది పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరుగుతుంటే వాళ్ళ మీద 300 నుంచి 400 మంది గూండాలు రైడ్ చేసి ఇలా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మొత్తం ధ్వంసం చేసేసి, ఎమర్జెన్సీ వార్డు ధ్వంసం చేసేసి, ఆ క్రైమ్ జరిగిన ఆ సీన్ కూడా ఎవిడెన్స్ లేకుండా చేద్దామని తరిగితే వాళ్ళ మీద దాడి చేసి మొత్తం హాస్పిటల్ వ్యాండలైజ్ చేయడం జరిగింది. ఇవన్నిటిని చూస్తుంటే అసలు ఏం జరిగింది? ఇది మర్డర్ ఒక్కళ్ళు చేసిందా? అసలు రేప్ జరిగిందా? ఇవన్నీ రేప్ జరిగితే కాదు, ఇది గ్యాంగ్ రేప్ జరిగింది అనేది ఒక అనుమానం. దీంట్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇవాళ ఒక పోలీసు కూడా ఏం చేయలేకపోతుంది వెస్ట్ బెంగాల్లో. ఇవాళ దాన్ని సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇవాళ సిబిఐ ఇవాళ మేము ఏమడుగుతున్నామంటే, ఇది ఒక డాక్టర్ కాదు, ఒక మహిళ అడుగుతున్నాం. ఇది వాళ్ళ మహిళ ఒక హాస్పిటల్లో ఒక డాక్టరే కాదు, ఒక సిస్టర్ ఉంటుంది, నర్స్ ఉంటుంది. మొత్తం ఈ దేశంలో ఒక అసలు లేడీస్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవరైనా సరే ఈ లేడీస్ మీద జరిగిన దాడిగా మేము ఆలోచిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మేమందరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ దేశం మొత్తం మీద ఇవాళ ప్రైవేట్ డాక్టర్స్, ఇవాళ హాస్పిటల్స్, ఇవాళ మెడికల్ కాలేజెస్, ఇవాళ స్టూడెంట్స్, మొత్తం నర్సింగ్ స్టాఫ్ మొత్తం కూడా ఇవాళ ర్యాలీ చేసి ధర్నా చేయడం, ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము కల్పరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిందే, వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ చేస్తే మేము న్యాయం జరుగుతుంది అనుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వాళ్ళ పనిష్మెంట్, వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి, యావజ్జీవంగా ఉండి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు చాలా బ్రూతల్గా మర్డర్ చేశారు. మొత్తం బాడీని మొత్తం కణం ముక్కలు చేశారు. ఇలాంటి దాడిని మనం నేను మహిళా సంఘాలు కూడా ఈ ప్రతి దేశంలో ఎప్పుడైతే నిర్భయ ఎప్పుడైతే ఢిల్లీలో జరిగిందో ఇలా దేశం మొత్తం కూడా మహిళా సంఘాలు కూడా ముందుకు రావాలి. వాళ్ళ మహిళా సంఘాలు ముందుకు వచ్చి ఇది ప్రొటెక్ట్ చేయాలి, ఇది ఖండించాలి ఖచ్చితంగా. ఇది ఒక డాక్టర్ల ఇష్యూ కాదు, ఒక మహిళా ఇష్యూ.
ఇది డాక్టర్ ఇష్యూ కాదు, మహిళా ఇష్యూ కాబట్టి దేశంలో ఉన్న మహిళా సంఘాలు కూడా. నేను కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా చెప్తున్నాను. మీరు మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు సేఫ్టీ లేకుండా ఇవాళ మొత్తం ఇవాళ సేఫ్టీ లేకుండా మీరు మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇవ్వటం ఇవన్నిటికి దారి తీస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇవన్నిటికి మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటమే డాక్టర్ల మీద దాడి జరుగుతున్నది. ఇలా ఫెసిలిటీస్ లేకపోవటమే డాక్టర్ల మీద దాడి జరుగుతున్నది. గవర్నమెంట్ హాస్పిటల్లో మందు లేకపోవటమే దాడి మీద జరుగుతుంది. ఇవన్నిటి కూడా మీరు ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ మేము నిందించడం జరుగుతుంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిందించడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా మేము నిందించడం జరుగుతుంది. ఇవన్నిటి కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలంటే వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాలి. రానున్న రోజుల్లో వాళ్ళ డాక్టర్ కానీ ఒక మహిళా ప్రొటెక్షన్ బిల్లు, సెంట్రల్ ప్రొటెక్షన్ బిల్లు ఖచ్చితంగా తీసుకొస్తే వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇవన్నిటి కూడా మళ్ళీ ఒకసారి నేషనల్ మెడికల్ కౌన్సిల్ సేఫ్టీ వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా ప్రజలు భాగస్వామ్యం లేని ఇవన్నీ జరగదు. మీరు కూడా ఇటువంటి అవకాశాన్ని కరప్షన్ ఛార్జీ లేదు, ప్రజల మీద డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయని మీరందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. I'm Dr. Priyanka. I'm a senior resident at Government Medical College, Suryapet. Today I'm not here to speak about anything, but to demand justice. Justice to the victim. Because the crime is not against a woman. It's against humanity. It's against the very principles of dignity and justice. It's against the very principles of modesty of women in today's society. Enough is enough. We request all the authorities to bring the full weight upon the perpetrators so that the law is enforced, such that there is no lenience, such that there is no delay, so that there is swift action to the rapists, so that there is no mercy. Okay, enough is enough. We have heard enough, we have waited enough, we have tolerated enough. We don't want to see anything of this sort to be seen in any corner of this nation. Let these incidents become a thing of past. आवाज दो, आवाज दो. So let these things be a thing of shameful memory, and we don't want any of those things reinforcing. Okay, we request to the common public, ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికి మేము చేసే రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు సైలెంట్ గా ఉంటే మీరు కల్ప్రిట్స్ కి సపోర్ట్ చేస్తున్నట్టు మీరు నోరు తెరవండి, మాట్లాడండి, జస్టిస్ కోసం డిమాండ్ చేయండి, నోరు తెరిచి మాట్లాడండి. చనిపోయిన అమ్మాయి తిరిగి రాలేదు మన కోసం మాట్లాడడానికి, మనమే మాట్లాడాలి. We have to demand justice. We have to make sure that justice is served to her, not like any other case. We request all the common public to also come onto the roads, start protesting, take the strike forward. అందరు కామన్ పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు కూడా రోడ్లపైకి రావాలి. మీ చెల్లి మీరు మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళు 50% పాపులేషన్ అనుకోకూడదు. మీ చెల్లి, మీ అక్క, మీ అమ్మ కూడా వీళ్ళలోనే ఉంటారు. We need a safe society. We as doctors can heal only sick people, sick bodies, not sick minds, not sick society. ప్రాబ్లం మాత్రమే కాదు, డాక్టర్స్ మాత్రమే ఇక్కడ వచ్చి ఫైట్ చేయరు, డాక్టర్స్ మాత్రమే ర్యాలీ చేయరండి. మీ అందరి కోసం మీరు చేసుకోవాలి. టు బిల్డ్ అ సేఫ్ అండ్